UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జై గోమాత గావో విశ్వస్య మాత్ర. గోమాత విశ్వానికే తల్లి. ఈ రోజు ఉన్న కాలమాన పరిస్థితుల్లో మొత్తం భూమాత గందరగోళం, మనం తినే ఆహారం కలుషితం, పర్యావరణం కలుషితం, నీరు కలుషితం, భూమి కలుషితం, అంతా కలుషితంతో బతుకుతూ కల్మషాలతో బతుకుతున్న మానవ జీవన విధానంలో సనాతన ధర్మానికి మూలమైన గోమాతని విస్మరించాం. భారతదేశం అన్ని మతాల కులాల సంగమం, అనేక భాషల యొక్క సమ్మేళనం భారతావని. ఇటువంటి భారతావనిలో ఎన్నో రకాల భాషలు, సాంప్రదాయాలు, ఆచారాలతో ముడిపడి ఉన్న ఈ భారతావని సనాతన ధర్మాన్ని రక్షించుకోవటం అంటే, అందరికీ మతాలు ఉన్నాయి, మనకు ధర్మం మాత్రమే ఉంది. ఎందుకంటే మానవుడి జీవితానికి పురుషార్థాలు అని చెప్తారు. ధర్మ అర్థ కామ మోక్షాలు అంటే, ధర్మంతో గనక నువ్వు ఆర్జిస్తే, అంటే ధర్మబద్ధంగా నువ్వు గనక కోరిక కోరినా, డబ్బు సంపాదించినా నీకు మోక్షం కలుగుతుంది. అధర్మంగా గనకపోతే నాశనం అవుతావు. అంటే మనము తిరుమలలో చూస్తూ ఉంటాం, ధర్మో రక్షిత రక్షిత అని. ధర్మాన్ని మీరు రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించేంత స్థాయి ఎవరికీ లేదు. ధర్మాన్ని అనుసరించే స్థాయి మనందరికీ ఉంది. కాబట్టి ధర్మాన్ని అనుసరించాలి. ఇవాళ ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తూ ఉంటారు. ధర్మాన్ని మనం పక్కకు పెట్టి అధర్మం వైపుకు మొగటం మూలానే మన నాశనం, పతనం మొదలైంది. ఈ ధర్మానికి మూలమైన గోమాతని విస్మరించాం. ఇవాళ ప్రథమ స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి నేటి వరకు, స్వతంత్ర అనంతరం 78 సంవత్సరాలైనా కూడా గోమాతని మనం జాతీయ జంతువుగా చేసుకోలేని సనాతన ధర్మ ప్రేమికులు, హైందవ జాతి, భారతీయ సంస్కృతిని అందరం ఉండేవాళ్ళందరం కూడా సిగ్గుపడవలసిన విషయం ఇది. ఎందుకంటే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా గనక భూమిలో ఉండవలసిన ఆర్గానిక్ కంటెంట్ శాతం తగ్గింది. ఈ కంటెంట్ కనుక తగ్గిపోతే 6% ఉండాల్సింది 0.2%కి వచ్చింది. కొంతకాలంలో భూమి మనకు పంటలు ఇవ్వదు. భూసారాన్ని పెంచాలి. ఇవాళ ప్రభుత్వాలు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నాయి. సేంద్రియ వ్యవసాయం మనకు కొత్త కాదు. భారతదేశానికి ఐకాన్స్గా ఉన్న కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా, ఒక ఆయన పాడి, ఒక ఆయన పంట చూశారు. ఈ పాడి పంటలు రెండింటినీ కూడా వాళ్ళిద్దరూ నిర్వర్తించారు. కాబట్టే ఇవాళ మన కృష్ణం వందే జగద్గురు. ఎందుకంటే ఆయన ఈ యొక్క పాడిని పశు సంపదని ఎక్కువగా చేసి భూమికి అందించి దాన్ని సారవంతం చేసి సేంద్రియ వ్యవసాయం అప్పుడే చేశారు. కాబట్టి ఇవాళ ఆహారం, ఎందుకంటే మనకి ఆరోగ్యం ఇచ్చే శాలల కన్నా ఆరోగ్యాన్ని పరిరక్షించే హాస్పిటళ్ళు ఎక్కువైపోయినాయి, డాక్టర్లు ఎక్కువైపోయినారు. మన యొక్క ప్రస్తుత పరిస్థితి, ఈ దేహం సందేహం అయినప్పటికీ కూడా 24 గంటలు మనం గోలీమార్ జీవితం బతుకుతున్నాం. మందులు ఎప్పుడు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి, ఏ తక్కువగా ఉందా, బీపీయా, షుగరా, ఇలాంటి యొక్క స్థితిగతుల్లో మానవ యొక్క జీవితం నడుస్తుంది. కాబట్టి ఈ మానవ జీవితానికి సరైన ఆహారం కావాలి అంటే భూమి యొక్క సస్యశ్యామలం ఉండాలి, అది యొక్క దాని బలం ఉండాలి, మనం తినే ఆహారంలో సమతుల్యత ఉండాలి, ఆహారం శుద్ధిగా ఉండాలి. కాబట్టి ఇవాళ గోమాత యొక్క ఎరువులు ఆవు పేడతో, ఎందుకంటే ఆవు పేడనే, ఎందుకంటే సర్వదేవతా సమాహారమైన గోమాతను ఎందుకు తీసుకున్నాము అంటే, ఆవు పేడలో ఉండే లక్షణాలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ అండ్ యాంటీ రేడియేషనల్గా ఉండటం మూలాన అటువంటి ఆవు పేడ భూమి మీద పడి భూమిని సారవంతం చేస్తోంది. ఆవు పాలు మనకి ఎటువంటి శక్తిని ఇస్తున్నాయంటే, ఆలోచన శక్తిని ఇస్తున్నాయి, మేధస్సుని ఇస్తున్నాయి, ఈ గర్భిణీ స్త్రీలకి సత్సంతానాన్ని కలిగిస్తున్నాయి, మేధాశక్తిని కలిగిస్తున్నాయి. ఆ యొక్క గోమూత్రం పరమ పవిత్రంగా మనం వాడుకుంటూ ఉంటాం. వీటన్నిటిలో కూడా మనకి మన ఆరోగ్య శాస్త్రం ఆవులో నివిడి ఉన్నది. కాబట్టి ఆవుని గోమాతగా మనం విశ్వమాతగా చెప్తూ గావో విశ్వస్య మాతరహ అంటూ ఉంటాం. గోమాత విశ్వానికే తల్లి అంటూ ఉంటాం. అందరూ అంటున్నారు, రాజకీయ నాయకులు అందరూ వాడుకుంటున్నారు. ఎందుకంటే
ఇండియన్ కాంగ్రెస్ జోడెడ్ల బండితో మొదలుపెట్టి ఆవు దూడ గుర్తుతో వచ్చి తర్వాత హస్తం గుర్తు దాకా వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా గోమాతని కాపాడుతాం 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 గత 10 ఏళ్లలో వీళ్ళు వాళ్ళ స్థాయిలో దాన్ని జాతీయ జంతువుగా చేయలేకపోయినారు. ఎంతోమంది పాదయాత్రలు చేస్తున్నారు, రథయాత్రలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, పార్టీలు పెడుతున్నారు. ఎన్నో రకాల యొక్క ప్రయత్నాలు గోమాతను కాపాడుకోవాలని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గ్రామాల్లో ఉండవలసిన గోమాత ఇవాళ కబేళాల్లో ఉంటోంది. గ్రామాల్లో ఉండే జనాలు పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు. పట్టణాభివృద్ధి ఎక్కువ పెరుగుతోంది, గ్రామీణ అభివృద్ధి తగ్గిపోతుంది. ఆ రూరల్ డెవలప్మెంట్, ఎందుకంటే దేశానికి పట్టుకొమ్మల గ్రామాలు, అటువంటి గ్రామాల్లో ఉండవలసిన వాళ్ళకు కావాల్సిన అవసరాలు కానీ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కానీ అక్కడ దొరకపోవటం మూలన అందరూ జరుగుతుంది. కాబట్టి గోవుని గనక కాపాడుకుంటే భూమి సస్యశ్యామలమవుతుంది, భూమిలో నీటి సాంద్రత పెరుగుతుంది. కాబట్టి పింక్ రివల్యూషన్ కన్నా ఇవాళ మనం గోవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉన్నది. ఎందుకంటే ఇవాళ హైబ్రిడైజేషన్ చేసేసి రకరకాల దేశీ పాలిచ్చే ఉత్పత్తుల గోవుల్ని పట్టుకొచ్చి మనకు చూపిస్తున్నారు. అవన్నీ కూడా మన అనారోగ్యానికి కారణభూతమవుతాయి. మన దేశీయ జాతులు 220 ఉండే జాతుల్ని ఇవాళ 24 జాతులకి కుదించుకుపోయినాయి, నిస్తేజమైపోయినాయి, ఎక్కడ కనపడకుండా పోతున్నాయి. కాబట్టి ఇది భారతీయ సంస్కృతిలో మూలమైన ప్రధానమైన గోత్రం ఉన్నవాడు గోవుని కాపాడాలి. ఇవాళ ఉన్న కార్యాచరణలో ఇవాళ పవిత్రమైన తిరుమలలో జరిగిన అపరాధానికి ఆ లడ్డూలో నెయ్యిలోనే కల్తీ జరిగిందంటున్నారు. నెయ్యిలో కల్తీకి మూలం ఏమిటి? గోమాత. ఆ గోమాత ఎందుకు లేదు? గోమాతను వధశాలకు పంపిస్తున్నాం. ఆ గోమాతే ఉంటే గోమాతలో ఉండే పవిత్రమైన గోమాత ఇచ్చే పాలనలోంచి ఆ వెన్న నెయ్యిని తీసి ఆ దేవదేవుడికి మనం నివేదనగా చేయవచ్చు. అలాంటి స్థితి నుంచి ఇవాళ గోమాతను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశామో, ఇవాళ ఎక్కడో అడవిలో తిరిగే నెమలికి జాతీయ పక్షిగా ఇచ్చాం, ఎక్కడో ప్రజల్ని కనపడితే చీల్చి చెండాడే పులిని జాతీయ జంతువుగా పేర్కొన్నాం. కానీ మనిషి యొక్క మనుగడకి, ఆనందానికి, అభివృద్ధికి, ఆరోగ్యానికి మూలమైన గోమాతను విస్మరించి ఇవాళ ప్రభుత్వాలు కూడా అటువంటి నిర్ణయాల వైపు తీసుకోకుండా ఇవాళకి 78 సంవత్సరాలైనా, ఎందుకంటే ప్రథమ స్వాతంత్ర పోరాటానికి కారణమైన గోమాత ఎంతోమంది అసువులు బాసిన తర్వాత కూడా ఎంతోమంది దీనికోసం ప్రయత్నాలు చేసినా కూడా ఈ రోజుకి కనువిప్పు కాని ప్రభుత్వాలు మన చేతుల్లో ఉండి వాటికి జాతీయ హోదాను కల్పించలేకపోతున్నాయి. జాతీయ హోదా వస్తే ఏమొస్తుందండి అని మీరు అడగవచ్చు. జాతీయ జంతువుగా చేసిన తర్వాత ఎవరు వధించినా, ఎవరు ఎత్తుకుపోయినా వాళ్ళకి సరి అయిన శిక్షలు విధించేది చట్టబద్ధత కలుగుతుంది. అటువంటి చట్టబద్ధత కలిగితే ఈ యొక్క దోపిడీ, తెల్లవారితే ఎత్తుకుపోయి చంపేసే యొక్క దోపిడీ అది అరికట్టబడతాయి. కాబట్టి రెండోది, ప్రభుత్వాలు కూడా ఈ వెర్మీ కాంపోస్ట్ అని, సేంద్రియ ఎరువులని, రసాయనిక ఎరువుల నుంచి గనక సేంద్రియ ఎరువుల వైపుకు మార్చి జీవన ప్రమాణాలని, ఆరోగ్య ప్రమాణాలని, ఎందుకంటే హాస్పిటల్ ప్రమాణాలు పెంచుతున్నాం, హాస్పిటల్కి కావాల్సిన మెడికల్ కాలేజీల యొక్క సంఖ్యను పెంచుతున్నాం, కానీ ప్రమాణాలని ప్రమాదం వస్తుంది. ప్రమాణాలు పెంచకపోతే ప్రమాదాలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఆరోగ్య శాస్త్రంగా ఆవు ఆరోగ్య శాస్త్రానికి మూలం కాబట్టి దాన్ని జాతీయ జంతువుగా చేసే సరి అయిన సమయం ఇప్పుడే ఉంది. కాబట్టి ఎందుకంటే ఇవాళ ఎక్కడ లోపం జరిగింది? నెయ్యిలో లోపం జరిగిందని చెప్తున్నాం కదా. ఆ నెయ్యికి కావాల్సిన తల్లి గోమాత. ఆ గోమాతని గనక ఈ రోజున జాతీయ జంతువుగా గనక చేయగలిగితే భక్తులందరూ, ప్రతి ఒక్కడు గోవుని కాపాడుతాడు. ఆ గోవిందుడికి సేవ చేసుకునే అవకాశం ప్రతి భక్తుడికి గనక కలిగితే గోసేవ గోవింద సేవ అవుతుంది. కాబట్టి విఘ్నులందరూ ప్రాజ్ఞులు ఏదో 5 ఏళ్లకు ఒక్కసారి ఓటేసి మనకు కావాల్సిన వాళ్ళని గెలిపించుకోవడం కాదు, మన మనోభావాలను గెలిపించుకోవాలి, మన అంతరాళాల్లో ఉన్న మన సనాతన ధర్మాన్ని గెలిపించుకోవాలనే భావన మనలో చైతన్యం రావాలి. కాబట్టి మీరందరూ అటువైపు దిశలో ఉండి గోమాతను రక్షించి భూమాతను కాపాడుతూ విశ్వదేవుడైన దేవదేవుడైన తిరుమల వెంకటేశ్వరుడికి మనం సేవ చేసుకుంటూ మనం అందరం ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టి మన దగ్గర లోక కళ్యాణ కారకుడు, నిత్య కళ్యాణ మూర్తి అయిన వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన కనుసన్నల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం అందరం అదృష్టవంతులం. కాబట్టి తెల్లవారితే రాత్రి పొద్దున అనుకుంటే రాత్రికి వెళ్ళిపోవచ్చు మనం తిరుపతి.
దేవదేవుణ్ణి దర్శించి రావచ్చు. అటువంటి అవకాశం ఉన్న తిరుమల తిరుపతి యొక్క పవిత్రతని, గోమాత యొక్క పవిత్రతని మనం కాపాడుకుంటూ ప్రభుత్వాలకి, ఈ రాజకీయ నాయకులకి అందరికీ కూడా గోవును జాతీయ జంతువుగా గనక చేసేటైతే ఈ సమస్యకు పరిష్కారం కలుగుతుందని అందరం శాసిద్దాం, ఆశించద్దు. శాసించి అది పొందే ఏర్పాట్లు చేసేందుకు అందరూ కూడా మీరందరూ కలిసి వస్తారని, మా ఆకాంక్షలను నెరవేరుస్తారని మిమ్మల్ని అందరినీ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై గోమాత.